నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు నిర్వాసితులతో చంద్రబాబు ముఖాముఖి విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో స్వర్ణాంధ్ర 2047 సదస్సు హాజరైన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ. జగ్గయ్యపేటలో సీసీ కెమెరాలు ప్రారంభించిన కార్యక్రమం హాజరైన హోంమంత్రి అనిత. చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యలు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి. ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు విడిచి పెట్టకముందే నిర్వాసితులందరికీ పునరావాసం పూర్తి చేస్తామని, ఆ తర్వాతనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు గురువారం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం నిర్వాసితులతో ముఖాముఖి సమావేశం జరిపింది. 2014లో మేము అధికారంలోకి రాకముందు నిర్వాసితులకు చాలా తక్కువ పరిహారం ఇచ్చారన్నారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక 4311 కోట్ల పరిహారం చెల్లించాం. కానీ 2019లో వచ్చిన ప్రభుత్వం ఆ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా మీ గురించి ఆలోచించడం కానీ పట్టించుకోవటం కానీ చేయలేదన్నారు. కనీసం మీ సమస్యల పట్ల ఆలోచించిన దాఖలాలు కూడా లేవన్నారు. పోలవరం పూర్తి అవ్వాలంటే తెలంగాణలోని 7 ముంపు మండలాలు ఏపీలో విలీనం చేయాలని అప్పట్లో ప్రధాని మోదీని ఒప్పించామన్నారు. వీలైనంత వరకు మీకు న్యాయం చేసి ఆదుకోవాలని ముందుకెళ్లామన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వాసితుల అకౌంట్లో 829 కోట్లు జమ చేశామన్నారు. 2014-19 మధ్య ఈ ప్రభుత్వం ఇచ్చే పరిహారం సరిపోదని ప్రతిపక్షంలో ఉన్న జగన్ 10 లక్షలు పరిహారం ఇస్తానన్నారు. ఇచ్చాడా అని ప్రశ్నించారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఒక పైసా బాధితులకు రూపాయి కూడా ఇచ్చింది లేదని, కనీసం వరదలు వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని పట్టించుకోలేదన్నారు. వాసవి కటాక్షం ఆల్బమ్ను ఆవిష్కరించడం తనకు దక్కిన భాగ్యమని ప్రముఖ సంగీత దర్శకులు కోటి తెలిపారు. 9 పాటలతో ఈ ఆల్బమ్ను రూపొందించడం జరిగిందని, ఈ ఆల్బమ్ను ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వాసవి మాత కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలలో భాగంగా నగరంలోని వెన్యూ ఫంక్షన్ హాల్లో వాసవి ఇంటర్నేషనల్ వారు వనితా జయకేతనం పేరిట గ్రూప్ డాన్స్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సంగీత దర్శకులు కోటి హాజరయ్యాయి. వాసవి కటాక్షం ఆల్బమ్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాసవి కటాక్షం ఆల్బమ్ను ఆవిష్కరించడం తనకు దక్కిన భాగ్యమని అన్నారు. 9 పాటలతో ఈ ఆల్బమ్ను రూపొందించడం జరిగిందని, ఈ ఆల్బమ్ను ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వాసవి మాత కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఇంత చక్కటి కార్యక్రమంలో వాసవి మాత చరిత్రను పాటల రూపంలో ఆవిష్కరించడం, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఎంతో అద్భుతంగా మహిళా ఉత్సవం చాలా చక్కగా జరిగింది. ఈ సందర్భంగా మేము వాసవి కటాక్షం అనే ఆల్బమ్ని ఈరోజు ప్రజెంట్ చేసాము. ఆల్రెడీ ఒక 1 మంత్ బ్యాక్ రిలీజ్ అయింది. ఎంతో చక్కగా అందరూ ఆదరించారు. ఈ సందర్భంగా ఈ పాటలందరూ మీరు కూడా ఆదరించి అందరూ మహిళలందరూ చూసి చాలా అందరూ బాగా అప్లాస్ ఇవ్వటం కానీ బాగా భక్తి శ్రద్ధలతో చూశారు. చాలా ఆనందం వేసింది. మా కష్టం ఫలించినంత ఆనందం కలిగింది. ఈరోజు ఏవిఎం రావు గారు ఆయన సంకల్ప బలంతో ఈ కార్యక్రమం జరిగింది. అందరూ మంచి కళాకారులు అందరూ పనిచేశారు. ఈ అద్భుతమైన ఆల్బమ్ని వాసవి కటాక్షం అన్న పేరుతో యూట్యూబ్స్లో ఉంది. మీరందరూ చూసి ఆదరించి యావత్ ప్రపంచానికి తెలియజేసే విధంగా ఈ ఆల్బమ్ ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ. నమస్కారం. ఓకే సార్. జై వాసవి. ఈరోజు జై వాసవి ఇరుకుల రామకృష్ణ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు. ఈరోజు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మరి వనితా జయకేతనం మన మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు విజయవాడ భాగ్యనగరంలో
అద్భుతంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు మహిళా సోదరీమణులు ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరి అనేక స్వాతంత్ర సమరయోధుల వేషధారణలు, మరి ఆడవారికి సంబంధించినటువంటి ఈరోజు వాసవి సాక్షాత్కారం, మరి అమ్మవారి యొక్క జీవిత చరిత్రకు సంబంధించినటువంటి చరిత్ర పాటలు, ఆధ్యాత్మికంగా అదేవిధంగా ఆటపాటలు అన్ని వినోద కార్యక్రమాలు నిర్వహించడానికి ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 800 నుంచి 1000 మంది వనితా సోదరి మంది ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. మరి కార్యక్రమానికి చైర్మన్గా మరి అన్నం సాయి సునీత గారు ప్రోగ్రామ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వనితా సోదరులు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అదేవిధంగా ఆహ్లాద కార్యక్రమాలు కూడా నిర్వహించే ఏకైక సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అని చెప్పని తెలియజేస్తూ జై హింద్, జై వాసవి. జై వాసవి. నా పేరు అన్నం సాయి సునీత. నేను V203A గవర్నర్ని. ముందుగా ఈ మహిళా జయకేతనానికి నాకు చైర్మన్ పోస్ట్ ఇచ్చిన మా INP ఎరుకుల రామకృష్ణ గారికి ధన్యవాదం తెలుపుకుంటూ, మేము సేవే కాదండి, ఆటల పాటల్లోనే ఇంటి వ్యవహారాల్లో అన్నిట్లో మేము ముందుంటామని మరొకసారి ఈ మా మహిళలు నిరూపించారు. ఇంతేకాకుండా ఈరోజు క్యాష్ హౌసీ, అలాగే గోల్డ్ హౌసీ, మళ్ళీ ఏమో సిల్వర్ హౌసీ, అంతేకాకుండా వేషధారణలు కూడా ఉన్నాయి, క్యాట్ వాక్ ఉంది, అదే కాకుండా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని మీరందరూ వచ్చి సక్సెస్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు చేస్తూ జై వాసవి, జై హింద్. 2047 నాటికి మురికి వాడల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన విజన్ 2047లో అమరావతికి కీలక స్థానం ఉందని మంత్రి స్పష్టం చేశారు. అమరావతిని కేవలం మౌలిక వస్తువుల ప్రాజెక్టుగా కాకుండా నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించే నగరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో జరిగిన స్వర్ణాంధ్ర 2047 సదస్సుకు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 2047 నాటికి మురికి వాడల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన విజన్ 2047 ద్వారా 10 కీలక సూత్రాలను అమలు చేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుండేలా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన విజన్ 2047లో అమరావతికి కీలక స్థానం ఉందని మంత్రి స్పష్టం చేశారు. అమరావతిని కేవలం మౌలిక వస్తువుల ప్రాజెక్టుగా కాకుండా నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించే నగరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. పట్టణాభివృద్ధికి కేంద్రం నుంచి మద్దతుగా అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ కేటాయించడం మేలు కోసమని అభిప్రాయపడ్డారు. ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించి పట్టణ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ దిశగా ప్లానర్లు, ఆర్కిటెక్టులు ప్రభుత్వానికి సహకారం అందించాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ సూచించారు. ఈరోజు ఏదైతే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కాన్ఫరెన్స్ ప్రారంభ సభ ఏదైతే ఉందో దానిలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పించారో వికసిత్ భారత్ 2047 నాటికి సాధించాలనే సంకల్పము, దాంతోపాటు 2025వ సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్, కేంద్ర బడ్జెట్, ఈ 2 అంశాలని కలగలిపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర స్వాప్నికుడు, ఆయన స్వర్ణాంధ్ర సాధించాలి 2047 నాటికి వికసిత్ భారత్లో భాగస్వామ్యం చేయాలనే సంకల్పం ఏదైతే ఉందో దానికి ఏ విధంగా ఊతమిస్తాయి వికసిత్ భారత్ ఇనిషియేటివ్స్ కానీ, అలాగే ఏదైతే బడ్జెట్ 2025కి సంబంధించిన అంశాల మీద చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా అమృత్ వంటి స్కీమ్స్ కానీ, అదేవిధంగా PM ఆవాస్ యోజనకి సంబంధించినటువంటి పేదలకి గృహాలైతేనేమి, వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనకి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఇబ్బందులు, అమృత్ 1 పూర్తయిపోయి అమృత్ 2 వస్తున్నా కానీ ఇప్పటికీ అమృత్ 1 పనులు అనేక నగరపాలిక సంస్థల్లో పూర్తి కానిటువంటి వాటిని ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలి, ఇప్పుడున్నటువంటి సమస్యలను తీరుస్తూ రాబోయే 25 సంవత్సరాల్లో స్వర్ణాంధ్ర సాధన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే వారి సంకల్పం ఉందో అది వికసిత భారత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంకల్పించారో ఏ విధంగా భాగస్వామ్యం అవ్వాలి అనే దానికి ఈ యొక్క కేంద్ర ప్రాయుత పథకాలని కానీ ప్రాజెక్టులు కానీ ఏ విధంగా వినియోగించుకోవాలి, ప్రస్తుతం ఉన్న సమస్యలు తీరాలి, భవిష్యత్తు రాబోయే 25-30 సంవత్సరాల్లో కెపాసిటీ బిల్డింగ్ ద్వారా ఏ విధంగా అభివృద్ధి సాధించాలి, ఏ విధంగా ఆ లక్ష్యాలని అందుకోవాలనే దాని మీద
చెప్పంటారా? అందరికీ నమస్కారాలండి. ఓకే, అందరికీ నమస్కారాలండి. అందరికీ నమస్కారాలండి. ఈరోజు మన విజయవాడలో ఉన్న స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ ఇన్స్టిట్యూషన్ ఈరోజు స్వర్ణాంధ్ర 2047 అన్లాకింగ్ ఆంధ్రప్రదేశ్ పొటెన్షియల్ త్రూ వికసిత్ భారత్ అనే కార్యక్రమాన్ని యాక్చువల్గా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనికి అనేకమంది ప్రముఖుల్ని, మన దేశంలో ఉండే ప్రముఖుల్ని, పర్టికులర్గా అర్బన్ అథారిటీలో ఉన్న ఎక్స్పర్ట్స్ని వాళ్ళందరినీ పిలిచారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా యాక్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొని డిస్కస్ చేస్తున్నారు. ఈ డిస్కస్ చేయటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్గా ఈ యొక్క వికసిత్ భారత్ 2047కి భారత ప్రధాని అనుకున్న లక్ష్యాలు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకున్న లక్ష్యాలని సాధించడానికి కావలసిన అనేక డిస్కషన్స్, అంటే ఉన్న వనరులను వాడుకొని మన దగ్గర ఉన్న వనరులు ఏదైతే నీటి వనరులు కావచ్చు, ఖనిజ సంపద కావచ్చు, ఇతర సంపదలు కావచ్చు, ఇవన్నీ యూటిలైజ్ చేసుకుని ఏ విధంగా అనుకున్న టార్గెట్ని మనం రీచ్ కావాలో దాని మీద ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వారు అరేంజ్ చేశారు. ఆ డైరెక్టర్ గారికి వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనివల్ల మంచి ఫలితాలు రావాలని, వాళ్ళు చేసే వాటి వల్ల మంచి పాలసీలు ప్రభుత్వం చేయటానికి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏదైతే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏదైతే ఫండ్స్ పెట్టారో దానికి రెండు రకాలు ఉంటాయి. ఒకటి వచ్చి ఏంటంటే ఆన్ ది బేస్ ఆఫ్ రేషియో ఆఫ్ ది పాపులేషన్ రేషియోలో కొన్ని ఫండ్స్ రాష్ట్రాలకు అలాట్ చేస్తారు, కొన్ని ఫండ్స్ వచ్చి మనం చేసే వర్క్ని బట్టి యాక్చువల్గా అలాట్ చేస్తారు. ఈ రెండింటిని ఈరోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, డైరెక్టర్ వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేసి మన రాష్ట్రానికి మన పాపులేషన్ రేషియోలో కానీ ఇతర దాని కానీ రావాల్సిన మ్యాక్సిమం ఫండ్స్ని చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు అటు కేంద్ర మంత్రులతోనూ ప్రధానమంత్రి గారితో డిస్కస్ చేస్తున్నారు. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, కూటమి ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థను సమర్థవంతంగా పనిచేసేందుకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలను అందిస్తున్నామని హోంమంత్రి అనిత వెల్లడించారు. నూతన టెక్నాలజీని అందిపుచ్చుకుని ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ సమర్థవంతంగా నేరాలను అరికడుతుందని ప్రశంసించారు. జగ్గయ్యపేటలో సీసీ కెమెరాలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎన్టీఆర్ కమిషనరేట్ సిపి రాజశేఖర్ బాబు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, నందిగామ ఎమ్మెల్యే సూచన, తంగిరాల సౌమ్య, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మినిస్టర్ మాట్లాడుతూ జగ్గయ్యపేట నియోజకవర్గంలో 500కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారని అన్నారు. అనంతరం శక్తి యాప్ పోస్టర్ లాంచ్ చేసి ఫోక్సో యాక్ట్ గురించి బుక్ రిలీజ్ చేశారు. నాయకుడు పనితనం బట్టి ఏదో అంటారు, అది కంపల్సరీ ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విధానంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ఈరోజు జగ్గయ్యపేట ప్రజలు అందరికన్నా ముందుగా బయటకు వచ్చి మా పార్టిసిపేషన్ ఉంది, మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. ఇదొక స్ఫూర్తి అండి, నేను లిటరలీ చెప్తున్నా, ఇదొక స్ఫూర్తి. దానికి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారిని, మా జగ్గయ్యపేట ఎమ్మెల్యే గారిని, శ్రీరామ్ గారిని ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే ఈరోజు స్టేట్ లెవెల్ ఒక మోడల్ కాన్షియన్సీ కింద తీసుకొచ్చారు. ఈ విషయంలో ప్రత్యేకంగా మీ అందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. నెక్స్ట్ మీ నియోజకవర్గంలో ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలండి. ఆల్రెడీ 100 కెమెరాస్ పెట్టారు. ఇంకొక నాకు తెలిసి నా నియోజకవర్గంలో కొంచెం ఎక్కువ అవసరం ఉంది, ఒక 600-700 వరకు అవసరం ఉంది. బెటర్ నేనైతే చేస్తాను. థ్యాంక్ యూ. నేనే కాదు, అందరూ చేసుకోవాలి వాళ్ళ నియోజకవర్గం. థ్యాంక్ యూ. కాన్స్టిట్యుయెన్సీలో పబ్లిక్ పార్టిసిపేషన్ తో సుమారుగా 509 సీసీ కెమెరాలు చిన్న విషయం కాదు. దీని ఇనిషియేషన్ తీసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి.
దీని స్ఫూర్తితో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా మంత్రులు కానీ ఇనిషియేషన్ తీసుకుని అక్కడ ఉన్న ప్రజలతో మమేకమై ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు కనుక పెట్టించుకోగలిగితే కంపల్సరిగా నిఘా వ్యవస్థ అనేది పెరుగుతుంది. మా సిపి గారు చెప్పినట్టుగా ఒక కెమెరా 100 కళ్ళతో సమానం. అటువంటిది ఈ రోజు మన నిఘా వ్యవస్థ పెంచుకుంటే క్రైమ్ కూడా తగ్గుతుంది, మనం కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా డ్రోన్ సిస్టమ్ కూడా ఈ రోజు తీసుకొచ్చారు. ఏ టూల్స్ తో కూడా ఈ రోజు క్రిమినల్స్ పట్టుకోవడం కానీ ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ చేయడానికి ఈ రోజు టెక్నాలజీని మాక్సిమం ఉపయోగించుకొని ఈ రోజు పోలీసు వ్యవస్థ పనిచేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ విషయంలో అందరూ సహకరించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేను కూడా నా నియోజకవర్గంలో ఇనిషియేషన్ తీసుకోవాలి. నేను నా నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాలని కూడా సీసీ కెమెరాలు పెట్టే శక్తి యాప్ ఈ రోజు రిలీజ్ చేయడం ఎలా అనిపిస్తుంది? శక్తి యాప్ ఆల్రెడీ గౌరవ సీఎం గారు కూడా రిలీజ్ చేశారు. ఈ రోజు జగ్గపేట కాన్స్టిట్యున్సీలో అందరినీ కూడా శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పి ఇప్పటికే చాలా అగ్రెసివ్ గా లేడీస్ అందరూ కూడా ఒక నమ్మకంతో ఈ రోజు శక్తి యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఈ రోజు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కూడా. అట్ ద సేమ్ టైం నేను చెప్పేది ఒకటే, శక్తి యాప్ మాక్సిమం అందరూ కూడా లేడీస్, నేనే టార్గెట్ పెట్టట్లేదంటే పోలీసులకి స్వచ్ఛందంగా మహిళలు ముందుకు వచ్చి ఈ రోజు శక్తి యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అదొక మంచి గుడ్ సైన్ కింద తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇంకో విషయం కూడా చెప్పాలి, మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత స్పోర్టివ్ గా పనిచేస్తున్నారు అంటే ఈ రోజు మా సిపి గారు ఒక ట్రాఫిక్ నియంత్రణ అస్త్రం ఏదైతే యాప్ ని ఈ రోజు ఉపయోగించి ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నారో, ఇంతకు ముందు జూన్ నుంచి ఆగస్టు నుంచి కూడా చూసుకున్న, సెప్టెంబర్ దగ్గర నుంచి కూడా చూసుకున్న ట్రాఫిక్ నియంత్రణ ఎంత చేశారో మనం అందరూ చూసాం. దానికి ఈ రోజు దాన్ని కూడా అడాప్ట్ చేసుకుని ఈ రోజు వైజాగ్ లో కూడా వైజాగ్ సిపి గారు కూడా ఈ అస్త్రం యాప్ ని అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధపడ్డారు. ఆ స్పోర్టివ్నెస్ కూడా మీకు పోలీసులు ఉన్న స్పోర్టివ్నెస్ ఉంది కానీ అది కూడా మీకు చెప్పాలి. ఈ రోజు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నెక్స్ట్ డే 11 గంటలకి జాగ్రత్తగా నెక్స్ట్ డే 11 గంటలకి బీహార్లో మనము మొత్తం టోటల్ 270 సీసీ ఐఫోన్స్ ఉన్నాయో అన్ని కూడా యాక్టివిటీస్గా రికార్డ్ చేయడం జరిగింది. అంటే 24 hours కూడా కాకపోతే మనం రికార్డ్ చేయడం జరిగింది. ఎలాగంటే ఒక సీసీ కెమెరా మధ్యలో మీరు చూసుకుంటారు, ఒక యూపీ నెంబర్ కార్ మనకు కనిపిస్తా ఉంది. దాని మీకు నెంబర్ వచ్చింది. నెంబర్ వచ్చిన తర్వాత దాని డీటెయిల్స్ మనకు చాలా ప్లేస్కి చాలా డేటాబేసెస్ యాక్సెస్ ఉంది. సో డేటాబేసెస్ యాక్సెస్ తీసుకొని ఈ వ్యక్తి ఎవరో కనుక్కోవడం జరిగింది. ఈ వ్యక్తి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కనుక్కోవడం జరిగింది. తర్వాత ఇవన్నీ ట్రాక్ చేయడం మొదలుపెట్టారు. టోల్ గేట్స్ లో పోలీస్ శాఖ ఎందుకు చెప్తారంటే చాలా మంది ఒకరు గవర్నర్ చేసి తప్పించుకోవచ్చు. టెక్నాలజీ గట్టిగా ఉపయోగిస్తే ఎటు పోలేదు పోరు. అదే ఈ మధ్యన మనం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ప్రూవ్ చేస్తున్నాం. ఈ మధ్యన గత 6-7 months చూస్తే మీరు రికవరీ పర్సన్ కానీ డిటెక్షన్ పర్సన్ కానీ చూస్తే ఆంధ్రప్రదేశ్లోనే చాలా అద్భుతంగా ప్రతి క్రైమ్ డిటెక్ట్ అయిపోతాం. ఎందుకంటే మీకు టోల్ గేట్ లో ఒక వెహికల్ నెంబర్ చేసి నాకు ఆటోమేటిక్ అలర్ట్స్ వస్తాయి. ఆ సిస్టమ్ ఉపయోగించాం. ఒరిస్సా పోలీస్ ని తీసుకున్నాం. అదేవిధంగా జార్ఖండ్ పోలీసులో కంటాక్ట్ అయ్యారు, ఛత్తీస్గఢ్ పోలీసు కంటాక్ట్ అయ్యారు, బీహార్ పోలీసులో కంటాక్ట్ అయ్యి చివరికి బీహార్లో మనం పట్టుకోవడం జరిగింది. ఒకవేళ మనం పట్టుకోకుండా పోయింటే 2 hours లో ఇవన్నీ కూడా నేపాల్ అయిపోతాయి. ఈ ఫోన్స్ అనేది నేపాల్ అవుతాయి. అంటే పవర్ ఆఫ్ టెక్నాలజీ చెప్తున్నాం. ఈ మధ్యన జగ్గపేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కాదు, ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఉన్న ప్రతి గ్రామంలో ప్రతి పోలీస్ డ్రోన్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర హోమ్ మినిస్టర్ శ్రీమతి అనిత గారు, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు, కమిషనర్ పోలీస్ రాజశేఖర్ బాబు గారు, అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి మా సోదరి నదిగామ సభ్యులు సోమ్య గారికి, మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర గారికి, పోలీస్ అధికారులకు, మా డీసీపీ తిలక్ గారికి, మా సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు గారికి, జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్స్ కు, పోలీసుకు, చేసిన అధికారులతో కూడా ప్రత్యేకంగా సహకరించిన మున్సిపాలిటీ అదే గ్రామ పంచాయతీ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు కెమెరా లాంచ్ చేస్తున్న సురక్ష ఈవెంట్ కి ముఖ్య చేసిన మనందరి ప్రియతమ నాయకురాలు, డైనమిక్ అండ్ యంగ్ లేడీ, మరి రాష్ట్రాల్లో ఈరోజు సమర్థవంతంగా తనకిచ్చిన మరి జాబ్ ఏ విధంగా నిర్వహిస్తున్నారో మనం అందరూ తెలుసు. మరి మన చీఫ్ గెస్ట్ అయిన హోమ్ మినిస్టర్ వంగపూడి అనిత గారికి, వేదిక మీద ఉన్న డీజీపీ గారికి, సిపి గారికి, అదేవిధంగా
ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే అన్నగా పిలుచుకునే మరి జగ్గపేట నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారికి మరి పోలీస్ సిబ్బంది అందరికీ సభ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా చాలా సంతోషంగా ఉందండి. రాష్ట్రంలోనే ఫస్ట్ నియోజకవర్గం మన జగ్గపేట నియోజకవర్గం ఉండడం, ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి గత 5 సంవత్సరాలు చూసాము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యవస్థలు ఏ విధంగా నిర్వీర్యమైపోయాయో, మరి లా అండ్ ఆర్డర్ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయి మరి రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో ఏపీ రాష్ట్రం మరి నేరాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేదండి. కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో హోమ్ మినిస్టర్ అనిత గారి మరి వారి సారథ్యంలో ఏ విధంగా లా అండ్ ఆర్డర్ అంతా కూడా క్రమబద్ధీకరించబడుతుందో మనం చూస్తున్నాం. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు గంగాధర్ డిమాండ్ చేశారు. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో ఆందోళన నిర్వహించారు. ఈ నిరసనలో పాల్గొన్న ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు గంగాధర్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా తమ సమస్యల పరిష్కారంకై పోరాటం చేస్తున్నామన్నారు. సమస్యలను పరిష్కరించడంలో ఆర్టీసీ యాజమాన్యం జాప్యం కారణంగానే ప్రదర్శన చేపట్టామన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2020 తర్వాత అనేక మంది ఉద్యోగులు వివిధ కారణాల వలన ఉద్యోగ విరమణ చేశారని, వారందరికీ సెటిల్మెంట్ ఆలస్యం అవుతుందన్నారు. నెలవారీ పెన్షన్ సొమ్ము కూడా సకాలంలో వారికి అందటం లేదని, ఈ సమస్య పరిష్కరించాలన్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, నా పేరు గంగాధరరావు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్యల పరిష్కారం కోరుతూ ఎండీ ఆఫీస్ దగ్గర ప్రదర్శన ధర్నా జరుగుతూ ఉంది. ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే 1/1/20 నుంచి 24 వరకు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి లీవ్ ఎన్కాష్మెంట్ ఇంతవరకు ఇలా అదేమని అడిగితే ప్రభుత్వం ఫండ్స్ పంపట్లేదు, మేమేం చేయాలి అంటున్నారు. అట్లాగే 1996 నుంచి 2014 వరకు హైర్ పెన్షన్ కోసమయ్యి మా జీతాల్లో కట్ చేశారు. హైర్ పెన్షన్ ఇవ్వలేదు, ఆ డబ్బులు ఇవ్వలేదు. అందువల్ల హైర్ పెన్షన్ అన్నా ఇవ్వండి, డబ్బులు అన్నా ఇవ్వండి అని అంటే డబ్బులు ఇస్తామన్నారు అని ఇప్పటికీ 11 సంవత్సరాలు ₹1 కూడా ఇవ్వలేదు. ఆ డబ్బులు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో ఆర్టీసీలో సూపర్ లగ్జరీలో భార్యాభర్తలకి ఫ్రీ ట్రావెలింగ్ అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీ చనిపోతే ఆయన భార్య చనిపోయినా సరే మరణిస్తే మట్టి ఖర్చులు 25,000 ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈ అంశాలన్నిటితో పాటుగా ఈహెచ్ఎస్ అనే ఒక స్కీమ్ పెట్టారు, హాస్పిటల్ స్కీము. ఆ స్కీము ద్వారాగా ఎక్కడ ఎంత కట్టాలనేది చెప్పలేదు కనుక కట్టాల్సింది ఎంత అది మనం ఆర్టీసీ డిపోలులోనే యూనిట్లలోనే కడతామని మేము చెప్తా ఉన్నాం. అలాగే గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ₹4,000 ఏదైతే పెన్షన్ ఉందో వృద్ధాప్య పెన్షను అది కూడా మాకు వర్తించేట్టుగా చూడాలని ప్రధానమైన డిమాండ్లుగా మేము కోరుతా ఉన్నాం. ఆపరేషన్ గరుడ పేరుతో ఔషధ నియంత్రణ మండలి చేసిన దాడులు మెడికల్ మాఫియా ఆగడాలను బయటపెట్టాయని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ అన్నారు. దాసరి భవన్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాఖండ్ నుంచి విజయవాడ వరకు మెడికల్ మాఫియా ఆగడాలు విస్తరించాయన్నారు. కరోనా సమయంలో నిషేధిత మందులను ఏ విధంగా అమ్మారో ఔషధ నియంత్రణ మండలి దాడులు తెలియజేశాయన్నారు. నార్కటిక్ మందులను మెడికల్ మాఫియా విక్రయిస్తూ యువతను చెడు బాట పట్టేలా చేశాయన్నారు. విజయవాడలో జరిగిన దాడుల నేపథ్యంలో రాజకీయ పార్టీకి చెందిన కొండపల్లి బుజ్జి అనే వ్యక్తి ఆగడాలు బయటపడ్డాయని తక్షణమే అతనిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఔషధ నియంత్రణ మండలి చేసిన దాడుల్లో బయటపడిన విషయాలపై సమగ్ర విచారణ జరిపి కొండపల్లి బుజ్జితో పాటుగా ఆయన వెనుక ఉన్నటువంటి ఎంతటి వారినైనా అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్లు దోనేపూడి శంకర్ తెలిపారు. ఆపరేషన్ బుడమేరుని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. బుడమేరు ప్రక్షాళన చర్యలు వేగరంగంగా చేపట్టాలి. సిపిఐగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడును కోరుతూ బహిరంగ లేఖ విడుదల చేస్తున్నాం.
ఇటీవల శాసనసభ సమావేశాల్లో ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్తున్నాము, బుడమేరు డెప్త్ని లోతుగా వెళ్తున్నామని చెప్పేసి చెప్పారు. అంటే దీని అర్థం ఏంటి, పూడికతో సరిపెడతారా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. 4-5 దశల వారీగా మేము ఈ బుడమేరు ప్రక్షాళన చర్యలు చేపడతామని చెప్పడం అంటే పక్కదారి పట్టించేటువంటి చర్యలుగా దీన్ని సిపిఐగా భావిస్తున్నాం. ఇవాళ ఆక్రమణల చెరలో బుడమేరు, కబంధ హస్తాలు, కోరల చేతుల్లో ఇవాళ బుడమేరు ఉన్నటువంటి పరివాహక ప్రాంతం ఉన్నది. ఎక్కడో మైలవరం, ఏకొండూరు, దుర్గం కొండలో పుట్టినటువంటి బుడమేరు మైలవరం, విజయవాడ డెల్టా ప్రాంతం దిగువ భాగంలో ఎనికేపాడు నుంచి కొల్లేరు టు ఉప్పుటేరు టు సముద్రంలో కలిసేటువంటి కొల్లేరు, ఈ పరివాహక ప్రాంతం అంతా కూడా ఆక్రమణమైనటువంటి నేపథ్యంలో ప్రత్యేకించి ఇవాళ విజయవాడ ఎగువ భాగాన 40 గ్రామాలు ఉంటే 2700 ఆపరేషన్ గరుడ పేరుతో డ్రగ్ కంట్రోల్ బోర్డు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మందుల షాపులపైన దాడి చేస్తూ సోదాలు నిర్వహిస్తూ అనేక విషయాల్ని బట్టబయలు చేసింది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కరోనా కాలంలో నిషేధిత మందుల్ని అమ్మటం ద్వారా, నార్కోటిక్స్ని నిషేధిత మందులతో కలిపి యువతని పక్కదారి పట్టించే విధంగా, మత్తుకు బానిస చేసేటువంటి విధంగా మందులు అమ్మినటువంటి వైనం ఇవాళ ప్రపంచానికి డ్రగ్ కంట్రోల్ బోర్డు తెలియజేసింది. కాబట్టి కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా అవనిగడ్డలో ఇటీవల కాలంలో జరిగినటువంటి సంఘటన, దీని మూలాలు ఉత్తరాఖండ్ నుంచి విజయవాడ వరకు వ్యాప్తి చెందున్నాయి. దీంట్లో విజయవాడ డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొండపల్లి బుజ్జి, ఈయన ఒక రాజకీయ పార్టీకి క్రియాశీలక నాయకుడు. ఈయన ప్రముఖ పాత్ర వహించినటువంటి పరిస్థితి ఔషధ నియంత్రణ మండలి సోదాల్లో బయటపడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి వారు ప్రజల జీవితాలతోటి, ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మాడేటువంటి కొండపల్లి బుజ్జి లాంటి వారి మీద విచారణ జరిపి తక్షణమే అరెస్టు చేయాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. వీరి వెనుక ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నా, ఎంతమంది మాజీ మంత్రులు ఉన్నా ఉపేక్షించకుండా ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేసి సంపాదించుకొని ఈ రోజున ఆ వాస్తవాన్ని డ్రగ్ కంట్రోల్ బోర్డు బయట పెట్టాలి, శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి అందువల్లే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి బహిరంగ లేఖ వ్రాస్తున్నాం. అలాగే డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి కూడా మేము ఈ లేఖను విడుదల చేస్తున్నాం. తక్షణమే కొండపల్లి బుజ్జిని అరెస్ట్ చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కందపద్యం క్లిష్టంగా అనిపించిన ఆ అలంకార శైలికి అలవడితే పద్యాలయ్య పట్టుకోవటం చాలా సులభతరమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ అన్నారు. సుమతి శతక పద్యాలన్నీ కంద పద్యాలేనని, కంద పద్యం తెలుగు భాషకు సంక్షిప్తం, లయబద్ధత, ప్రాసాల ఆనందాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. నగరంలోని గవర్నరుపేటలోని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యాలయంలో కోనేరు కళ్యాణి రచించిన కంద పిలకలు గ్రంథావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ గ్రంథాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ ఆవిష్కరించారు. రచయిత కళ్యాణి ఆ పుస్తకాన్ని బుద్ధా ప్రసాద్ కి అంకితం చేశారు. మండలి బుద్ధా ప్రసాద్ మాట్లాడుతూ కంద పద్యం క్లిష్టంగా అనిపించిన ఆ అలంకార శైలికి అలవడితే పద్యాలే పట్టుకోవటం చాలా సులభతరమన్నారు. సుమతి శతక పద్యాలన్నీ కంద పద్యాలేనని, కంద పద్యం తెలుగు భాషకు సంక్షిప్తం, లయబద్ధత, ప్రాసాల ఆనందాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. రచయిత కోనేరు కళ్యాణి మాట్లాడుతూ కంద పద్యాలు తెలుగు భాషలో కవిత్వానికి ప్రత్యేకమైన అలంకారం అన్నారు. ప్రాచీన తెలుగు కవులు కందలో చేసిన పద్యాలను వివరించారు. అనంతరం రచయిత కోనేరు కళ్యాణి అతిథులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం కోటేశ్వరరావు సాహితీ సమితి అధ్యక్షుడు గోల నారాయణ, గుమ్మ సాంబశివరావు, పొట్లూరి భోస్లు పాల్గొని ప్రశంసించారు. ఎంతో పని ఒత్తిడి ఉన్నా కూడా మా కోసం సమయాన్ని కేటాయించి నా పుస్తకాన్ని ఆవిష్కరించి
అంకితం తీసుకున్న మండలి బుద్ధప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను పద్యాలు రాయటం అనేది స్వర్గీయ రాళ్లబండి కవితా ప్రసాద్ గారి ద్విశతావధానం ఇక్కడ విజయవాడలో జరిగినప్పుడు నేను సాహితీ మిత్రుల సంస్థ బందరుకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అది నా అదృష్టం. అది చూసి నేను పద్యాలు రాయాలి, ఆయనలాగా పద్యాలు రాయాలి అన్న ఉద్దేశంతో పద్యాలు నేర్చుకుని రాయటం మొదలుపెట్టాను అన్నమాట. కాకపోతే నాకు తెలుగు రాదు. తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఏమో హిందీ, ఎంఏనేమో ఇంగ్లీషు. కాబట్టి మాతృభాష తెలుగు అవ్వటం వల్ల ఎలిమెంటరీ సెక్షన్లో వీళ్ళు మా ఎక్కాల పుస్తకం కింద ఉన్న పద్యాలు అవి నేర్పించేవారు మా అమ్మ వాళ్ళు. దానివల్ల కొంచెం భాష వచ్చింది. ఇక్కడ మన సాహితీ మిత్రులు గుమ్మ సాంబశివరావు గారు వీళ్ళందరి ప్రోద్బలంతో ప్రోత్సాహంతో నేను రాయగలుగుతున్నాను. మన కాలం అనేది అనంతం అండి. ఆ అనంతమైన కాలంలో 60 తాతపారలు ఒక పార, 60 పారలు ఒక విలిప్తి, 60 విలిప్తులు ఒక లిప్త కాలం, అంటే 3/5 సెకండ్ల కాలం. అంటే అనంత కాలాన్ని సెకండ్ల కంటే కూడా తక్కువగా 60 చొప్పున తగ్గించుకుంటూ వచ్చి లెక్కగట్టిన మన పూర్వీకులు మన వాళ్ళే, మన భారతీయులే. కోనేరు కల్పన గారు తెలుగు సంవత్సరాల మీద కంద పిలకల పేరిట కంద పద్యాల సంపుటిని ఈరోజు ఇక్కడ ఆవిష్కరించాం. మన తెలుగు సంవత్సరాల 60 మన చిన్నప్పుడు ప్రభావ విభావం అని చెప్పిన బట్టి పట్టించిన రోజులు నాకు గుర్తున్నాయి. కానీ ఈ తరం వాళ్ళకి తెలుగు సంవత్సరాల గురించి తెలియని పరిస్థితి కూడా ఉంది. అంతా ఇంగ్లీష్ మయం అయిపోయిన పరిస్థితుల్లో వాళ్ళ తెలుగు సంవత్సరాల గురించి కూడా ఈ తరం వాళ్ళు తెలుసుకునే అవకాశం లేని పరిస్థితి కూడా ఉంది. ఈ తరంలో కల్పన గారు ఈ 60 తెలుగు సంవత్సరాల మీద 2 పద్యాలు చొప్పున ఆ సంవత్సరాలకు విశిష్టతను తెలియజేస్తూ భవిష్యత్తుని శుభప్రదంగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ చక్కటి రచన చేశారు ఈ కంద పిలకల పేరిట. వారు గతంలో కూడా చాలా పుస్తకాలు రచించారు. కథలు, కవితలు, వ్యాసాలు పుంఖంగా రాయటం జరిగింది. ఇప్పుడు పద్య రచనలో కూడా ఆరితేరారని చెప్పి ఈ పుస్తకం ద్వారా మనందరికి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి గ్రంథాలన్నీ కూడా ప్రతి భావి భారత పౌరులు ఎక్కువగా చదవాల్సిన అవసరం. ఈ పద్యం ద్వారా మన సంవత్సరాలు ఏంటి, ఆ సంవత్సరాల విశిష్టత ఏంటన్నది ఈ తరం వారికి తెలియటానికి ఈ చక్కటి ప్రయత్నం చేసినందుకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, మన భాషను కానీ మన సంస్కృతిని కానీ మనం నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన ఆంగ్ల సంవత్సరాన్ని మనం పాటిస్తున్నాం, కానీ తెలుగు సంవత్సరాది ఉగాది అంటే మనకి అంతగా తెలియని పరిస్థితి ఉంది. కానీ ఉగాదే మన తెలుగువారి యొక్క ఆది. అంచేత రేపు ఉగాదిలో మనం ప్రవేశిస్తున్నాం 30వ తారీఖున. అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కొత్త సంవత్సరంలో తెలుగుకి వెలుగు రావాలని చెప్పి నేను మనసారా ఆకాంక్షిస్తూ కోనేరు కల్పన గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మాజీ ఎంసీ చైర్మన్ అల్వాల్ రమేష్ రెడ్డిపై టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గిరిజన మహిళలతో అసభ్యకరంగా మాట్లాడిన రమేష్ రెడ్డిపై ఎటువంటి చర్యలు టీడీపీ అధిష్టానం ఎందుకు తీసుకోలేదని శ్రీనివాసరావు సూటిగా ప్రశ్నించారు. లోన్ కోసం ఒక అమ్మాయి ఫోన్ చేస్తే సమాజం సిగ్గుపడేలా అసభ్యకరంగా మాట్లాడారని అన్నారు. ఇకనైనా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన కోరారు. ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు. నిర్వాసితులతో చంద్రబాబు ముఖాముఖి. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో స్వర్ణాంధ్ర 2047 సదస్సు హాజరైన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ.
కార్యక్రమం. హాజరైన హోంమంత్రి అనిత. ఐవాల్ రమేష్ రెడ్డిపై టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తా. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యలు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.